ప్రస్తుతం ప్రధాన రాజకీయ పార్టీలు అంటే అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ, అదేవిధంగా ప్రతిపక్ష పార్టీ బీఆర్ఎస్ పార్టీ, అదేవిధంగా బీజేపీ పార్టీ. ఈ 3 పార్టీలు ప్రస్తుతం అంటే ఈ నవంబర్‌లోనో, డిసెంబర్‌లోనో మరి ఈ జూబ్లీ హిల్స్ ఉప ఎన్నిక జరగనుంది. ఈ అందరికి తెలిసిన విషయమే. 2023 సంవత్సరంలో జూబ్లీ హిల్స్ నుండి బీఆర్ఎస్ అభ్యర్థిగా గెలుపొందిన మాగంటి గోపీనాథ్ కొన్ని అనారోగ్య కారణాల వల్ల ఆయన చనిపోవడం జరిగింది. ఎక్కడైతే చనిపోతారో అక్కడ మళ్ళీ బై ఎలక్షన్ ఉంటుంది కాబట్టి బై ఎలక్షన్ అయితే ఉంది. డిసెంబర్లోనో నవంబర్లోనో జరిగే అవకాశం ఉంది. అయితే ముఖ్యంగా ఈ నియోజకవర్గంలో ప్రస్తుతం ఏ పార్టీ విజయం సాధిస్తుంది, అయితే ఏ పార్టీ ఏ అభ్యర్థిని ఎవరికి టికెట్ ఇచ్చే అవకాశం ఉంది, ఏ అభ్యర్థిని బరిలోకి దింపే అవకాశం ఉంది అన్న అనాలిసిస్ మనం చేద్దాం. ఇప్పుడు ముఖ్యంగా అధికార పార్టీ కాంగ్రెస్ పార్టీ జూబ్లీ హిల్స్ ఉప ఎన్నికల్లో ఒక అభ్యర్థిని డిసైడ్ చేయడానికైతే మల్ల గుల్లాలు పడతా ఉంది. తలనొప్పిగా మారింది. ఎవరికి ఇద్దామన్న అంశం అయితే పెద్ద చర్చనీయాంశంగా మారింది. ఇదే తరుణంలో ప్రస్తుతం ముఖ్యంగా తెలంగాణ రాష్ట్రంలో ఈ బీసీల గురించి చర్చ జరుగుతూ ఉంది. 42% రిజర్వేషన్ కావచ్చు, బీసీ ముఖ్యమంత్రి కావచ్చు, ఇట్లాంటి అంశాలు తెరపైకి వచ్చాయి. కాబట్టి బీసీలకు ఇక్కడ ప్రాధాన్యత కల్పించాలనే ఉద్దేశంతో ముందు కొందరిని అనుకున్నారు. కానీ ఎప్పటి నుండో జూబ్లీ హిల్స్ నియోజకవర్గంలో ఒక చారిటీ ట్రస్ట్ అనేది ఏర్పాటు చేసి అక్కడ కొన్ని ప్రజాసేవలు చేయడం కావచ్చు. అదేవిధంగా జూబ్లీ హిల్స్ రాజకీయాల్లో చిన్న శ్రీశైలం యాదవ్ కాంగ్రెస్ పార్టీలో ఉన్న చిన్న శ్రీశైలం యాదవ్ చాలా యాక్టివ్గా ఉన్నారు. ఆయన తనయుడు నవీన్ కుమార్ యాదవ్ ఆయనకు టికెట్ ఇద్దామని చెప్పేసి రేవంత్ రెడ్డి డిసైడ్ అయినట్లు వార్తలు అయితే వినబడతా ఉన్నాయి. అందులో ఆయన యాదవ సామాజిక వర్గానికి చెందినవారు, ముఖ్యంగా బీసీ కాబట్టి ఆయనకైతే ఇచ్చే అవకాశం ఉంది. ఇక మరో అంశం ఏంటంటే ఈ నియోజకవర్గం నుండి కాంగ్రెస్ తరఫున దానం నాగేందర్ను కూడా దింపే అవకాశం ఉన్నట్లు కూడా వార్తలు వినబడతా ఉన్నాయి. అధిష్టానం ఎవరికి టికెట్ ఇస్తుంది, చివరి నిమిషంలో నవీన్ కుమార్కి ఇస్తుందా, లేదా రంజన్ కుమార్కి ఇస్తుందా, లేదంటే దివంగత పి జనార్దన్ రెడ్డి కూతురు విజయారెడ్డికి ఇస్తుందా అన్న అంశం కూడా చర్చనీయాంశంగా మారింది చివరి నిమిషంలో. ఎందుకంటే ఏమైనా జరగదు. బొంతు రామ్మోహన్ కూడా కాంగ్రెస్లో ఉన్నాడు, ఆయన కూడా ఆశిస్తూ ఉన్నాడు. ఇక ప్రధాన ప్రతిపక్ష పార్టీ అయిన బీఆర్ఎస్ క్యాండిడేటే మన చనిపోయిన మాగంటి గోపీనాథ్. బీఆర్ఎస్లో ఒక ఆనవాయితీ, ఒక సాంప్రదాయం ఉంది. బీఆర్ఎస్లో కూడా ఎవరైనా ఎమ్మెల్యే జరిగిపోతే ఆయన సతీమణి భార్యకి కావచ్చు, కుమారునికి కావచ్చు. మీరు చూసుకున్నట్టే దుబ్బాకలో అక్కడ ఎమ్మెల్యే చనిపోయినప్పుడు ఆయన భార్యకు టికెట్ ఇవ్వడం జరిగింది. అదేవిధంగా నాగార్జున సాగర్ కూడా నోముల నరసింహ చనిపోతే నోముల భగత్కు అక్కడ బీఆర్ఎస్ టికెట్ ఇవ్వడం జరిగింది. ఒక సాంప్రదాయం ఉంది కాబట్టి. అదేవిధంగా ఇది ఒక స్ట్రాటజీ, సానుభూతిని కూడా మళ్ళీ ఓటు బ్యాంకుగా మార్చుకోవచ్చు అన్న ఒక స్ట్రాటజీ ఉంటుంది. సానుభూతితో కూడా ఓట్లు పడే అవకాశం ఉంటుంది. కాబట్టి ఇక్కడ మాగంటి గోపీనాథ్ భార్య మాగంటి సునీతను మళ్ళీ బరిలోకి దించే అవకాశం ఉందని అయితే బలంగా వార్తలు వినబడతా ఉన్నాయి. ఎందుకంటే ఇటీవలే కేటీఆర్ నేతృత్వంలో జూబ్లీకి సంబంధించిన కార్యనిర్వాహక సభ్యులతో ఒక మీటింగ్ కూడా నిర్వహించుకోవడం జరిగింది ఈ ఎన్నిక గురించి. కాబట్టి ఇక్కడ ఖచ్చితంగా మాగంటి సునీతకి టికెట్ ఇచ్చే అవకాశం ఉంది. ఇక ముఖ్యంగా తర్వాత బీజేపీ విషయానికి వస్తే కూడా బీజేపీ ఈ జూబ్లీస్ నియోజకవర్గంలో ఎప్పుడు అక్కడ కంటెస్ట్ చేసినా కూడా అంత ప్రభావితం చేయలేదని చెప్పాలి. ఎందుకంటే జూబ్లీస్ నియోజకవర్గంలో దాదాపు 3 లక్షల పైగా అక్కడ ఓటర్లు ఉన్నారు. ఎక్కువగా ఇక్కడ ముస్లిం మైనార్టీ 1,20,000 ఓట్లు ఉన్నాయి. అదేవిధంగా క్రిస్టియన్ మైనార్టీకి సంబంధించిన ఓట్లు 40,000 వరకు ఉన్నట్లు సమాచారము. కాబట్టి ఏవైతే ఓట్లను ఎవరైతే రాబట్టగలుగుతారో, ఈ ఓట్లను పొందగలుగుతారో, వీళ్ళను ప్రభావితం చేయగలుగుతారో వాళ్ళు ఖచ్చితంగా విజయం సాధిస్తారు. కాబట్టి బీజేపీ ఇక్కడ గెలిచే అవకాశం అయితే తక్కువనే చెప్పాలి. ఇక్కడైతే ముఖ్యంగా ఈ ఇద్దరి మధ్య పోటీ ఉంటుంది. అధికార పార్టీ కాంగ్రెస్, అదేవిధంగా ప్రధాన ప్రతిపక్ష పార్టీ బీఆర్ఎస్. ఈ 2 పార్టీల మధ్య అయితే ఒక బలమైన ఫైట్ అనేది జరిగే అవకాశం ఉంది. ఇక ఈ అధికార కాంగ్రెస్ పార్టీ నుండి కొత్తగా ఒక పేరైతే వినిపిస్తూ ఉంది. కాంగ్రెస్లో సీనియర్ నాయకుడు, 2 సార్లు సికింద్రాబాద్ నుండి ఎంపీగా గెలిచిన అంజన్ కుమార్ యాదవ్ ప్రస్తుతం
కాంగ్రెస్లో వర్కింగ్ ప్రెసిడెంట్గా ఉన్నారు. తనకు టికెట్ కేటాయించాలని అడుగుతున్నాడు. కొత్త వాళ్ళకు కాకుండా తనకు కేటాయించాలని ఆయన డిమాండ్ చేస్తూ ఉన్నాడు. అదేవిధంగా మరి ఇప్పటివరకు యాదవ సామాజిక వర్గానికి చెందిన వారికి తెలంగాణ క్యాబినెట్లో స్థానం లేదు. తనకు జూబ్లీహిల్స్ నుండి టికెట్ ఇచ్చి అదేవిధంగా మంత్రి పదవి ఇవ్వాలని చెప్పి ఆయన బలంగా తన వాయిస్ని అయితే వినిపిస్తూ ఉన్నాడు. మరి చూడాలి ఈ 3 పార్టీలు ఏ విధంగా ప్రజల్లోకి వెళ్ళబోతూ ఉన్నాయి, ఇలా వీరిని ప్రభావితం చేసే అవకాశం ఉంది, వీరి ఎజెండా ఏంటి అనే అంశం అయితే ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది.